హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేశవ. ఈరోజు బోట్ నెక్ విత్ ప్రిన్స్ కట్ ఎలా కట్ చేయాలో ఎలా కుట్టాలో చూద్దాం. దీనికి సైడ్ ఓపెన్ ఉంటుందండి, సైడ్ జిప్ ఉంటుంది, అది చూద్దాం. ఇంకొక విశేషం ఏంటంటే ఆల్రెడీ బోట్ నెక్ నేను ఆల్రెడీ ఒకసారి చేసున్నాను. కానీ దీంట్లో ఉన్న స్పెషల్ ఏంటంటే దీనికి ప్రిన్స్ కట్లోని విత్ ప్యాడ్స్. ఇప్పుడు మనకి రెడీమేడ్లోని చాలా చోట్ల ఈ ప్యాడ్స్ దొరుకుతున్నాయండి. ఈ ప్యాడ్స్ ఎలాగ అటాచ్ చేసుకోవాలి, ప్రిన్స్ కట్లో ఈ ప్యాడ్స్ ఎలా అటాచ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు చాలా నేను రెడీమేడ్ బ్లౌజెస్ చూశాను, వాటికి ఏంటంటే షేప్స్ లేకుండా ఈ ప్యాడ్స్ అటాచ్ చేసేసి కింద దాటు పెట్టేసి ఇచ్చేస్తున్నాడు. సో అది ఎందుకో నాకు నచ్చలేదు. సో అందు గురించి ప్రత్యేకంగా ఈ ప్యాడ్స్ తోటి ఒక వీడియో చేయాలి అనిపించింది మీ అందరి కోసం. అది ఎలా కుట్టాలో ఎలా కటింగ్ చేయాలో ఈరోజు క్లాస్లో చూద్దాం. ఫస్ట్ ఈ మెజర్మెంట్స్ చూద్దాం. జాగ్రత్తగా ఒక పేపర్ మీద రాసుకోండి ఒకవేళ గుర్తుండకపోతే. పొడుగు 14 ఇంచీలు, షోల్డర్ 14.5, అలాగే చెయ్యి పొడుగు 5 ఇంచీలు, చెయ్యి లూజు 12 ఇంచీలు, చంక రౌండ్ వచ్చేసి 15 ఇంచీలు, చెస్ట్ హయ్యర్ చెస్ట్ 34, మిడిల్ చెస్ట్ 36, నడుము 28, అలాగే ఫ్రంట్ నెక్ 7, బ్యాక్ నెక్ 9. ఏమండి, ఈ కొలతలకి ఇప్పుడు మనం బోట్ నెక్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. మెజర్మెంట్స్ మరొకసారి చెప్తున్నానండి. లెంగ్త్ వచ్చేసి 14 ఇంచెస్, షోల్డర్ 14.5, హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి 5 ఇంచెస్, హ్యాండ్ లూజ్ 12 ఇంచెస్, అలాగే ఆర్మోల్ రౌండ్ 15 ఇంచెస్, హైయర్ చెస్ట్ 34, మిడిల్ చెస్ట్ 36 అండ్ వేస్ట్ 28, అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి 7, బ్యాక్ నెక్ వచ్చేసి 9. సో వీటికి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ముందు క్లాత్ శుభ్రంగా ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకున్న తర్వాత కింద మనకి ఎంత మార్జిన్ కావాలో ఎప్పుడు మనం చెప్పుకున్నట్లే కింద మార్జిన్ కోసం ఒక గీత గీసుకోండి. ఒక 1/2 ఇంచ్ మార్జిన్ వదిలేసి ఇలాగా ఒక గీత గీయండి. గీసిన తర్వాత పొడుగు 14 ఇంచీలు, 14కి ఒక 1/2 ఇంచ్ కలపండి. 14 ఇంచులకి ఒక 1/2 ఇంచ్ కలిపి మార్క్ చేసుకోండి. 14 లెంగ్త్ అయితే 14.5 చేయండి. అలాగే బోట్ నెక్ కోసం మీకు చాలాసార్లు చెప్పానండి, చెస్ట్లో 4వ భాగాన్ని తీసుకొని దాంట్లో 1.5 ఇంచ్ తగ్గించుకుంటే మీకు ఆర్మోల్ డౌన్ వస్తుందని చెప్పాను. ఇప్పుడు చెస్ట్ 34కి 4వ భాగాన్ని తీసుకుంటే 8.5, దాంట్లో 1.5 ఇంచ్ తగ్గించేస్తే 7 ఇంచీలు. ఇదే లెక్కకి ఇంకొక మార్గాన్ని కూడా చెప్పాను మీకు ఇది వరకు. ఏమి, చంక రౌండ్ ఆర్మోల్ రౌండ్లోని కొలత తీసుకుంటే ఆర్మోల్ రౌండ్ దీనికి వచ్చేసి 15 ఇంచెస్, దీంట్లో హాఫ్ తీసుకుంటే 7.5, ఆ 7.5లో ఒక 1/2 ఇంచ్ తగ్గించి వేసుకోమని చెప్పాను. ఇలాగైనా వాడుకోవచ్చు, అలాగైనా వాడుకోవచ్చు. సో వీటికి లైన్గా గీతలు గీసుకుందాం. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 14.5 యాజ్ ఇట్ ఈజ్గా దాంట్లో సగాన్ని తీసుకొని 7.5 పెట్టేయండి. తర్వాత దానికి మనకి మార్జిన్ కోసం కొద్దిగా ఖర్చు వదులుకోండి. మార్జిన్ కోసం ఒక 1/2 ఇంచ్ లాగా ఖర్చు వదులుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్ వెడల్పు మనం జనరల్గా తీస్తే మామూలు బ్లౌజెస్కి ఇటు నుంచి ఇటు తీస్తాం, కానీ బోట్ నెక్కి షోల్డర్ చివరి నుంచి వెనకాతల నుంచి భుజం నుంచి తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ 34లోని 12వ భాగాన్ని తీసుకుంటే మనకి ఇది వచ్చేస్తుంది. 12వ భాగం ఎంత వస్తుందండి, దానికి 5.5లో సగం అంటే 3.5 దీన్ని మార్క్ చేయండి. ఖర్చులన్నీ పోయిన తర్వాత కరెక్ట్గా వస్తుంది. 12వ భాగాన్ని మనం ఇటు నుంచి తీస్తాము, కానీ దీనికి వెనక వైపు నుంచి తీసుకోవాలి, అంతే, ఇంకేమీ లేదు. అదేవిధంగా లూజ్ మామూలు ఎప్పుడు మనం ఎలా తీసుకుంటున్నాం అలాగే 34కి 4వ భాగం తీసుకొని ఒక 1/2 ఇంచ్ కలుపుకుందాం, 9 ఇంచీలు. అలాగే నడుము 28 ఇంచీలు వచ్చింది. 28కి 4వ భాగాన్ని తీసుకొని దానికి ఒక 1 ఇంచ్ కలుపుకోండి. 1 ఇంచ్ కలుపుకుంటే మనం డాట్స్ పట్టుకోవడానికి అట్లయితే సరిపోతుంది. దానికి లైన్గా గీత గీయండి, దీనికి కూడా లైన్గా గీత తీసుకోండి. ఇప్పుడు మనకి నెక్ డౌన్ ఎంత వేసుకోవాలి, మనకి 12వ భాగం ఎంత వచ్చిందండి, 3.
ఆ పావు తక్కువ 3 వేసుకున్నా సరిపోతుంది, లేదా దానికి ఒక 1/2 ఇంచు లాగా తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఇది బోట్ ఆకారం వచ్చేటట్లు, పడవ ఆకారం వచ్చేటట్లు నెక్కని డ్రా చేసుకోండి. ఒకవేళ ఇది మనకు సరిగా రావట్లేదు అనుకోండి, మన అస్త్రం ఉంది కదా, ఈ అస్త్రాన్ని ఉపయోగించి మనకి ఎలా కావాలంటే అలాగా మార్క్ చేసుకోవచ్చు. అలాగే భుజం సైడు ఒక 1/2 ఇంచు లాగా చిన్న షేప్, ఇటు డౌన్ ఉండేటట్లు, ఆర్మల్ సైడ్ డౌన్ ఉండేటట్లు చిన్న షేప్ తీసుకోండి. అలాగే బ్యాక్ ఏమైనా డిజైన్స్ గట్టా ఉంటే, డిజైన్స్ ఏమైనా ఉంటే దీనికి పెట్టుకోవచ్చు. ఇప్పుడే బ్యాక్ నెక్ 9 ఇంచీలు, 9 ఇంచులకి మార్క్ చేద్దాం. ఇది బోట్ నెక్ కాబట్టి మరి కొంచెం దించచ్చు, నో ప్రాబ్లం. 9, 10 ఇంచులకి చేస్తున్నాను. ఈ విధంగా పైన డిజైన్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. దీనికి నెట్ వేద్దాం. నెట్ వేస్తే ఇది నీట్గా ఉంటుంది. ఇక్కడ బాడీ వరకు ఒరిజినల్ వేసి ఈ పైన నెట్ వేద్దాం. అది కూడా ఎలా చేయాలనేది చూపిస్తాను ఇవాళ. ఏది నెట్ వేయాలన్నా, డిజైన్స్ మార్చాలన్నా ముందు ఒరిజినల్ లైనింగ్ యాజ్ టీజ్గా మనం మార్క్ వేసుకునే ప్రకారం కట్ చేసుకోండి. తర్వాత దాంట్లోంచి దాన్ని ఎలా విడదీయాలో ఆ తర్వాత విడదీసుకోవాలి. ముందు మట్టుగా లైనింగ్ యాజ్ టీజ్ కట్ చేసుకుందాం. సైడ్కి మనకి ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చు ఎక్స్ట్రా ఉంచుకోండి. 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ మీకు ఎలాగ అవసరం ఉంటే ఆ విధంగా ఉంచుకోండి. సో ఎంతైతే మనం ఖర్చు పెట్టామో ఆ ఖర్చు దగ్గరికి ఒక కాట్ పెట్టండి. బ్యాక్ రెడీ అయింది. ఇప్పుడు ఫ్రంట్ చూద్దాం. దీనికి హ్యాండ్స్ నెట్టెడ్ అండి, నెట్ కాబట్టి హ్యాండ్స్ తీయట్లేదు నేను. జనరల్గా అయితే బ్యాక్ తీసిన తర్వాత హ్యాండ్స్ తీస్తాను. ఇప్పుడు ఈ బ్యాగ్ని తీసుకొచ్చి ఫ్రంట్ మీద పరవండి. పరిచి జనరల్గా అయితే మనం ఏం చేయాలి, లెంత్ తగలేదు కాబట్టి ఫ్రంట్ లైనింగ్కి జాయింట్ పెట్టేద్దాం. బ్యాక్ కంట ఎప్పుడు కూడా ప్రిన్స్ కట్కి 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ వరకు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఫ్రంట్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇప్పుడు మార్క్ చేసుకోవాలి. బోట్ నెక్లోని ఇంకే మార్పులు ఉండవండి. బ్యాక్ ఎలాగైతే తీసామో నెక్, షోల్డరు, చంక ఇవి యాజ్ టీజ్గా తీసేయడమే. దీంట్లో ఎటువంటి మార్పులు ఉండవు. ఇంకా నెక్ మనకి పైకి కావాలి లేకపోతే కిందకి కావాలి అనుకున్నప్పుడు మాత్రమే వీటిని మార్చుకోవచ్చు, లేదా ఇవి యాజ్ టీజ్గా తీసేసుకోవడమే. ఓకే, ఇలా కట్ చేసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మనకి ప్రిన్స్ కట్ కావాలి. సో దీంతో పని అయిపోయింది. మనకి బ్యాక్ని తీసి పక్కన పెడదాం. బ్యాక్ తీసి పక్కన పెట్టేసి ఫ్రంట్ కొలతలు చూద్దాం. ఫ్రంట్ కొలతలు యాక్చువల్గా ఫ్రంట్ కొలతలు చాలా మందికి నేను చెప్తుంటాను తీసుకోవాలి అని. ఫ్రంట్ పొడుగులు ఇక్కడ నుంచి డాట్ పొడుగు, అక్కడి నుంచి షేప్ చివరి పొడుగు. ఒకవేళ అది మనం తీయలేదు, తీయనప్పుడు ఎలా తీయాలి దానికి కూడా ఒక లెక్క చెప్పాను. దీని చెస్ట్ వచ్చేసి 34, దీంట్లో 4వ భాగం 4th పార్ట్ వచ్చేసి 8.5. ఈ 8.5కి ఇంచున్నర కలపండి.
ఇంచున్నర కలిపితే ఎంత వచ్చింది? 10 ఇంచీలు. ఆ 10కి ఒక మార్క్ చేయండి. 10కి ఒక మార్క్ చేసి మళ్ళీ దానికి 2.5 డౌన్ చేసి అంటే 12.5 2 మార్కులు చేసుకోండి. 2 మార్కులు చేసుకొని ఈ మార్కుకి అడ్డంగా ఒక గీత, ఈ మార్కుకి అడ్డంగా ఒక గీత గీయండి. గీసి దీనికి మనం ఈ ఈ డిస్టెన్స్ అంటే మనం ఈ దాటు పట్టే డిస్టెన్స్ మామూలు షేప్ జాకెట్కి అయితే కింద దాటు పడతాం, ఆ డిస్టెన్స్ అయినా లేదా ప్రిన్స్ కట్ కోసం ఈ కటింగ్ కోసం వచ్చే కటింగ్ అయిపోయే దీనికోసం అయినా సరే చెస్ట్లోని 10వ భాగాన్ని తీసుకోండి. 34ని 10వ భాగం అంటే మీకు ఎంత వస్తుంది? 3.4 వస్తుంది. అంటే రామారామి 3.5 అనుకోండి. 3.5కి మామూలు బ్లౌజ్కి అయితే 1/2 ఇంచి కలుపుతాము 10వ భాగానికి. దీనికి కటింగ్ అయిపోద్ది కాబట్టి 1 ఇంచి కలపండి. 3.5 ప్లస్ 1 ఇంచి 4.5. 4.5కి ఒక మార్క్ చేయండి. అదే 4.5ని కింద వరకు కూడా డైరెక్ట్గా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత దీనికి దాటు మనం ఎంతైతే పట్టుదాం అనుకుంటున్నామో ఇంచు పావు 2.5 దాటు. ఈ 2.5 దాటుని ఎలా తీసుకోవాలి అంటే ఎక్కడైతే మనం 4.5కి మార్క్ వేసుకున్నామో ఆ 4.5 మార్క్ వరకు కూడా ఇలాగా రౌండ్ ఆకారం వచ్చేటట్లు మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ చంకలోకి ఎక్కడైతే అది షేప్ వెళ్తుందో ఆ షేప్ దగ్గరికి నీట్గా ఇలా మార్క్ చేయండి. నేను చాలా వీడియోస్లో చూశానండి, ప్రిన్స్ కట్ అనేటప్పటికి ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్గా ఒక మార్క్ తీసుకొచ్చి ఇక్కడ నుంచి స్ట్రైట్గా చేస్తున్నారు. స్ట్రైట్ ఉంటే ఎప్పుడూ అందం ఉండదండి. ఇది రౌండింగ్ వస్తే అందంగా ఉంటుంది. సో మనం ఈ చంకలో ఎంతైతే దాటు పడతామో ఆ దాటు తాలూకా డిస్టెన్స్ని దీన్ని ఇక్కడ మనం ముందుగా తీసివేయాలి. ఇది ఈ విధంగా ముందు మనం ఎంతైతే పడతామో దానికి కూడా మార్క్ చేసుకోండి. ఇది కూడా అంతే. ఇది కూడా స్ట్రైట్ తీసుకురండి. ఇలా కొంతవరకు స్ట్రైట్ తీసుకొచ్చి అక్కడి నుంచి రౌండింగ్ షేపు ఇవ్వండి. మన బ్రెస్ట్ ఆకారం ఎలా ఉంటుందో ఆ విధమైన రౌండ్ షేపు దీనికి ఇవ్వండి. ఈ విధంగా బ్రెస్ట్ షేప్ ఎలా ఉంటుందో ఆ షేప్ని రౌండింగ్ని తీసుకోండి. ఈ ఎక్కడైతే మనకి ఈ షేప్ వచ్చిందో ఆ షేప్లో తీసుకొచ్చి ఈ ప్యాడ్ని కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టేటప్పటికి ఆటోమేటిక్గా దానికి అందం వచ్చేస్తుంది. అలాగే ఫ్రంట్కి ఇక్కడ ఒక 1.5 ఇంచ్ లేదా 1 ఇంచ్ వరకు ఫ్రంట్ మాత్రమే షేప్ చేయండి. బ్యాక్ అవసరం లేదు. ఈ బ్యాక్ షేప్ ఎక్కడ వస్తుంది అంటే కుట్టిన తర్వాత ఈ రెండు దగ్గర పడిన తర్వాత ఇది రౌండ్ కాకుండా ఎల్ ఆకారంలో వచ్చేస్తుంది స్ట్రైట్గా. అప్పుడు ఎంతైతే ఎక్స్ట్రా వస్తుందో ఆ ఎక్స్ట్రాని కిందకి ఇలాగా రౌండింగ్ తీసుకుంటాం మనం. అది మీకు కుట్టేటప్పుడు అర్థమవుతుంది. సారీ. అయితే ఇప్పుడు మనకి మిడిల్ చెస్ట్ ఎంత? 36 మిడిల్ చెస్ట్. దానికి 4వ భాగాన్ని తీసుకోండి. 4వ భాగం అంటే 4th పార్ట్ 9 ఇంచీలు. ఈ 9కి ఇంచున్నర కలపండి. ఇంచున్నర కలిపితే 10.5. 10.5కి ఇక్కడ మార్క్ చేయండి. ఆ మార్క్ని డైరెక్ట్ చేసుకుందాం. ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. బ్యాక్ అంటే ఎంత పెరిగిందండి? ఇంచున్నర పెరిగింది. ఆ ఇంచున్నర మనకి మళ్ళీ ఎక్కడ కవర్ అవుతుంది? ఈ ముక్కలు తీసేసిన తర్వాత ఈ జాయింట్ పెట్టినప్పుడు ఈ జాయింట్లోనే ఒక మార్జిన్ కోసం 1 ఇంచ్ పోతుంది. 1 ఇంచ్ పోతే మళ్ళీ మనకి 1/2 ఇంచ్ లూజే యాస్టీజ్గా ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం. దీనికి కూడా ఫ్రంట్ డిజైన్ ఉంది. ఆ డిజైన్ కూడా చూపిస్తాను మీకు. ఫ్రంట్ నెక్ 7 ఇంచీలు, 7, 7.5, 8 వరకు కూడా పెట్టుకుందాం, పర్వాలేదు. దీనికి కూడా ఇలా షేప్ వేసుకుందాం.
ఈ స్కేల్ మనకి అన్ని రకాల షేపులకి కూడా ఉపయోగపడుతుందండి. ఈ స్కేల్ కావాల్సిన వాళ్ళు, అలాగే ఈ బ్లౌజ్కి సంబంధించిన నోట్స్ గురించి ఏమైనా కావాల్సిన వాళ్ళు నన్ను సంప్రదించండి. ఖచ్చితంగా మీకు ఇవి నేను అందిస్తాను. ఈ విధంగా ఫ్రంట్ షేప్ చేసుకుందాం. ఏమండి, నెక్ డౌన్ వాళ్ళకి ఎంతైతే అలవాటు ఉందో ఆ అలవాటు ప్రకారమే దీన్ని తీయాలండి. ఎక్కువ తీసేసినా అందం అనిపించదు. సో ఇంకా కావాలి అనుకుంటే మరి కొంచెం తీయచ్చు, కానీ కస్టమర్స్ మనకి చెప్పకపోతే మట్టుగా దయచేసి అలాంటి ప్రయత్నాలు చేయొద్దు. సో ఈ మార్క్ మీద మనం కటింగ్ చేసుకుందాం. ఏదైతే రౌండింగ్ మార్క్ మనం వేసుకున్నామో ఆ రౌండింగ్ మార్క్ని కరెక్ట్గా తీసేయండి. ఇది మనకి ఫ్రంట్ ఖర్చు అంటే జాయింట్ పెట్టుకోవడానికి కావాల్సినంత మార్జిన్ ఉంచుకొని మిగిలింది కట్ చేసుకుంటున్నాం. యాక్చువల్గా ఇది ఫ్రంట్ ఓపెన్ లేకుండా రావాలి, కానీ లైనింగ్ తక్కువ ఉండడం వల్ల ఫ్రంట్ జాయింట్ పెట్టి మనం తీస్తున్నాం. ఒరిజినల్గా అయితే జాయింట్ పెట్టాం. సో ఇది అయిపోయింది. దీని తర్వాత మనకి ఫ్రంట్ బుల్కా తీస్తాం కదండి, అదే చంకల్లోని చిన్న పీస్ తీస్తాము. ఆ పీస్ దీనికే తీసేసుకుందాం. ఒక 30 ఇంచీ వరకు కూడా దీన్ని షేప్ చేయవచ్చు. బోట్ నెక్కి, కాలర్ నెక్లకి దాదాపుగా 30 ఇంచీ వరకు కూడా షేప్ చేసుకోవచ్చు. ఈ మాత్రం పీసు చంకలో తీసేసాం. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పీస్కి మనకి సైడ్ ఎంత మార్జిన్ కావాలో అంత మార్జిన్ ఉంచుకొని మిగిలింది కట్ చేసేద్దాం. దీనికి కూడా మనం ఎంతెంతైతే దాట్ల కోసం మార్క్స్ వేసుకున్నామో ఆ పీసులు దీంట్లోంచి తీసేద్దాం. ఇది మట్టుగా రౌండింగే ఉండాలండి. ఎప్పుడూను ఇలా రౌండ్ వచ్చేటట్లే కట్ చేసుకోండి. ఇలా రౌండ్ తీసుకొని ఇక్కడి నుంచి ఇది ఎప్పుడు స్ట్రైటే ఉండాలి. కారణం ఏంటంటే మన షేప్ పట్టి ఎంతైతే వేస్తున్నామో ఆ షేప్ పట్టి తాలూకు మార్జిన్ని మళ్ళీ షేప్ ఉండేటట్లే తెచ్చుకుంటున్నాం. సో ఇలా రౌండ్ తీసుకోండి. రౌండ్ తీసుకొని ఒక కార్డ్ పెట్టుకుందాం. ఇక్కడ దీని పని అయిపోయింది, పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒరిజినల్ తీద్దాం. ఒరిజినల్ అండ్ వన్ సైడ్ డిజైన్స్ గట్టా ఏమైనా ఉంటే ముందుగానే చూసుకోండి. తర్వాత అంటే ఇబ్బంది పడతాం. సో ఒరిజినల్ కన్నా ముందు మనం దీనికి ఒక డిజైన్ అనుకున్నాం కదా, ఆ డిజైన్స్ ఎలా కట్ చేయాలి ఇప్పుడు చూద్దాం. మనం వేసుకున్న మార్క్ ప్రకారం ఈ పీస్ని తీసేద్దాం. ఈ పీస్ని జాగ్రత్త పెట్టుకోండి. ఈ పీస్తో మనకు చాలా పని ఉంటుంది. ఈ ఒరిజినల్గా ఈ లైనింగ్ కంట ఒక ½ ఇంచ్ ఎక్కువ పెట్టి తీసుకోండి. ఎందుకంటే కుట్టేటప్పుడు ఒక అటు ఇటు అయినా మనకు అది సర్దుకోవడానికి సరిపోతుంది. సో బ్యాక్ తీసేసాం, ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ కూడా వన్ సైడ్ డిజైన్లు గట్ట ఉంటే ఒకవైపు నుంచే కట్ చేసుకోవాలండి. ఈ క్లాత్కి వన్ సైడ్ డిజైన్ ఉంది. అంటే పువ్వులు ఇలాంటివి ఏవైనా ఉంటే అన్ని ఒక పక్కకే చూపిస్తుంటాయి, పైకి లేదా కిందికి. అప్పుడు దాన్ని ఒక పక్క నుంచే కట్ చేయాలి, రెండో పక్క దాన్ని ముట్టుకోకూడదు. ఇప్పుడు దీనికి కూడా ఫ్రంట్ మనం నెట్ వేయాలి కాబట్టి
నెట్ వేసడానికి ఇక్కడ మార్క్ చేసుకొని మనం ఉంచుకున్నాం కదా ఈ పీసు, దీన్ని కూడా బ్యాక్ కట్ చేసినట్టు దీన్ని కూడా తీసేద్దాం. దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం మనం. ఓకే, ఇది ఇప్పుడు మనం సైడ్ పీసులు తీయాలి. కొంతమంది సైడ్ పీసెస్లోనే క్రాస్ వేయాలి అండి అని నన్ను అడిగారు. క్రాస్లో ఏమి వేయక్కర్లేదండి, స్ట్రైట్ తీసేసుకోవచ్చు. మీకు కావాలి అనుకుంటే మటుకు క్రాస్ వేసుకోండి, ఆపోజిట్ కలర్ వేసి కొద్దిగా డిజైన్ కనపడాలనుకుంటే క్రాస్ పీసులు వేసుకోండి. నాకు తెలిసినంత వరకు అయితే క్రాస్ వేయాల్సినంత అవసరం అయితే లేదు. ఈ సైడ్ మట్టుగా మనము ఈ ప్యాడ్స్ వేయాలి కాబట్టి లైనింగ్ ఎంతైతే ఉందో అంత యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసుకోండి. ఎందుకంటే ప్యాడ్ లోపల ఉండిపోవాలి కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసుకోండి, అప్పుడు లోడింగ్ చేయడానికి అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనం ప్యాడ్ ఎక్కడైతే వేస్తున్నామో అక్కడ కాట్లు పెట్టండి. కాట్లు పెట్టి దీన్ని పక్కన పెట్టండి. ఇక్కడికి అయిపోయినట్టే. ఇప్పుడు హ్యాండ్స్ మనకి కావాల్సిన ఈ డిజైన్ పీసులు ఈ నెట్లో తీసుకుందాం. సారీ, వాటిని మనం ఎప్పుడులాగే ఇలా 4 ఫోల్డ్లు తీసుకొని చేయి పొడుగు మనకి ఎంత కావాలో అంత చూసుకొని కింద మార్జిన్ కోసం బట్ట వదిలేసి, అలాగే చేయి పొడుగు 5 ఇంచీలు, 5 అంటే ఖర్చుతో కలిపి 5.5, చంక డౌన్ ఒక 3 ఇంచులు దించుకుందాం. అలాగే చంక రౌండ్ వచ్చేసి ఆర్మోల్ రౌండ్ 15 ఇంచెస్, దాంట్లో హాఫ్ 7.5 ఇవ్వండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 12 ఇంచెస్, దాంట్లో హాఫ్ 6 ఇంచెస్ ఇది పెట్టుకుందాం. ఇకపోతే మనకి ఎప్పుడు చెప్పుకున్నట్లే ఇక్కడ 1.5 ఇంచున్నర వదిలేసి అక్కడ నుంచి ఈ రౌండ్ స్కేల్ తోటి రౌండ్ చేసుకుందాం. ఎంతైతే మనం ఎక్స్ట్రా ఖర్చు ఉంచుతున్నామో అది మనకి కరెక్ట్గా తెలియడానికి ఆ ఖర్చుల దగ్గర ఇలా కాట్లు పెట్టండి. కాట్లు పెడితేనే అది మనం ఎంత ఎక్స్ట్రా ఉంచామో అనేది మనకి బాగా ఐడెంటిఫికేషన్ అవుతుంది. అలాగే ఫ్రంట్ హ్యాండ్స్కి షేప్ కోసం ఒక 3/4 ఇంచు వరకు కూడా మనం దీన్ని షేప్ చేయవచ్చు. అలాగే షేప్ చేసిన దగ్గర కూడా చిన్న కాట్ పెట్టుకోండి.
ఇప్పుడు మనకి బ్యాక్లోకి ఫ్రంట్లోకి ఈ పీసెస్ మనకు కావాలి. ఈ పీసెస్కి మీకు చాలా వీడియోస్లో నేను చెప్పాను, ఈ పీస్ ఒరిజినల్ అయితే దీనికి 1 ఇంచ్ ఖర్చు ఎక్స్ట్రా ఉంచుకొని నెట్టు మనం ఏది వేయాలనుకుంటే అది తీయండి. ఎందుకంటే బాడీ ఖర్చు ప్లస్ ఈ ముక్క ఖర్చు రెండిట్లవి కలిపి 1 ఇంచ్ ఎక్స్ట్రా దీనికే పెట్టాలి. హాఫ్ ఇంచ్ యాజ్ ఇట్ ఈజ్గా దీనికి కట్ చేసుకోండి. కదిలిపోతుంది అనే భయం ఉంటే ఏదైనా వెయిట్ పెట్టుకొని కట్ చేసుకోండి. ఇలా ఒక 3/4 నుంచి 1 ఇంచ్ మధ్యలో ఉండేటట్లు క్లాత్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేయండి. ఇలాగా 3/4 నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేటట్లు ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ ఇదంతా అవసరం లేదండి, మనకి ఓన్లీ ఈ పీసెస్ ఒకటే చాలు. ఏమంటే ఈ పీస్ ఒకటే చాలు. సెంటర్లో ఇది హోల్ వస్తుంది, దీన్ని ముందు మనం కట్ చేసి తీసేద్దాం. ఇది హోల్ వస్తుంది, షేపు ఇలా హోల్ వస్తుంది. దీన్ని తీసి పక్కన పడేద్దాం ముందు. దీనికి కూడా నెక్ దగ్గర మనకి ఏం ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మనం ఇది బాడీకి అటాచ్ చేసి జాయింట్ చేస్తామో అక్కడ మాత్రమే ఎక్స్ట్రా తీసుకోవాలి 1 ఇంచ్. డిజైన్స్ లైన్స్ గట్ట ఉంటే వంకలు రాకుండా చూసుకోండి. ఓకే, ఇప్పుడు కటింగ్ మొత్తం అయిపోయినట్టే దాదాపుగా. దీన్ని ఇప్పుడు ఏ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. ఓకేనండి, ఇప్పుడు మనం ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసుకుందాం. ముందు ఫ్రంట్ తయారు చేసేద్దాం. దీనికి మనకు ఫ్రంట్కి జాయింట్ వస్తుందని చెప్పాను కదండి, దీనికి జాయింట్ ముందుగా పెట్టేసి నేను రెడీ చేసేసుకొని దీనికి ఏం చేయాలంటే లైనింగ్ సపరేట్గా, ఒరిజినల్ సపరేట్గా తయారు చేసుకోవాలి. జనరల్గా ఏంటంటే మనం లైనింగ్ దీనికి అతికించేసి అప్పుడు ఒకసారి జాయింట్ పెట్టేస్తాం, కానీ దీనికి అలా కాదండి, వేరువేరుగా తయారు చేసుకోవాలి. అది ఎలాగనేది కూడా మీకు చూపిస్తాను. ఎప్పుడైనా సరే ఇన్స్కర్ట్కి కింద నుంచి కలుపుకొని రావాలండి. కిందను సమానంగా చేసి ఎక్స్ట్రాలు ఏమైనా వస్తే పైకి వదిలేయాలి. ఖచ్చితంగా ఎక్స్ట్రా వస్తుంది. కారణం ఏంటంటే మనకి కిందనేమో 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి ఆ ఎక్స్ట్రా అనేది పై వరకు అలా ఉండిపోతుంది. సో ఎక్కడ దేన్ని సాగదీయకుండా, ఎక్కడ ఏది కూడదీయకుండా, ఊడుకోకూడదు సాక్కోకూడదు, ఈ రెండూ లేకుండా జాగ్రత్తగా కలపండి. ఆ రౌండింగ్ని జాగ్రత్తగా కలుపుకుంటూ వెళ్ళండి.
ఇలాగా కలిపేసుకొని రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఈ పక్క కూడా అదే విధంగా రెడీ చేద్దాం. దీనికి ఈ పక్క కూడా కలిపేసి ముందు మనం లైనింగ్ రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఒరిజినల్ రెడీ చేద్దాం. ఈ విధంగా దీనికి కూడా రెడీ చేసాం. ఇప్పుడు ఈ మొక్క కూడా యాడ్ చేద్దాం. ఇలా లోడింగ్ చేయకుండా మామూలుగా కానీ ప్యాడ్స్ కావాలి అనుకుంటే లైనింగ్ మామూలుగా ఎప్పుడులాగా మనం ఎప్పుడు ఎలాగ అతుకుతామో అలా అతికేసి ఈ ప్యాడ్స్కి వేరేగా ముందు లైనింగ్ అటాచ్ చేసి లోపల అతికించండి. అదొక మార్గం ఉంది, అలా కూడా చేసుకోవచ్చు. ఈసారి ఇంకొక వీడియో చేసేటప్పుడు అది కూడా చూపిస్తానండి. ఇప్పుడు దీన్ని ఇలా చీరుకుందాం. చీరుకొని దీన్ని రెడీ చేసాం కాబట్టి ఇక్కడ మనకి ప్యాడ్స్ ఎక్కడ వేయాలో మనం ఆల్రెడీ కార్డ్ పెట్టుకొని ఇక్కడ కార్డ్ పెట్టి ఉంచాం. ఈ కార్డు దగ్గరికి దీని సెంటరింగ్ తీసుకొచ్చి అలా చిన్న టాకా పెట్టేసి ఉంచేయండి. లేదు మిషన్తో అవ్వకపోతే చేతితో కూడా పెట్టచ్చు. చూసారు కదండి, ఇది మనం ఇచ్చిన షేప్కి అది యాజ్ ఇట్ ఈజ్గా అందులో వచ్చి అలా కూర్చుండిపోతుంది. దీనికి కూడా మనం ఎక్కడైతే కార్డ్ పెట్టుకొని రెడీ చేసుకుని ఉంచుకున్నామో ఆ సెంటరింగ్ చూసుకొని ఆ సెంటరింగ్కి దీన్ని కూడా ఒక టాకా పెట్టేయండి. చూసారు కదండి, ఈ విధంగా దీన్ని
ముందు ఫిక్స్ చేసేసాం మనం. ఇప్పుడు లైనింగ్ దీనికి అటాచ్ చేసేద్దాం. లైనింగ్ దీనికి అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. లైనింగ్ కూడా మనం ఏవైతే షేప్ తీసుకొని రెడీగా ఉంచుకున్నామో ఆ షేప్లో అది కరెక్ట్గా వెళ్ళి కూర్చుండిపోద్ది. ఒకవేళ అది కదిలిపోతుంది, అటు ఇటు అయిపోద్ది అనుకుంటే ఈ ముందున ఈ సెంటర్లో ముందు ఒక కుట్టు పెట్టండి కదలకుండా. కావాలంటే దాని తర్వాత మనం ఇచ్చేసుకోవచ్చు. సెంటరింగ్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇలా దీనికి కదలకన్నా ముందు ఒక కుట్టు పెడదాం. ఈ కుట్టు ఉంచేసినా పర్లేదు, తర్వాత మనకు అక్కర్లేదు అనుకుంటే ఇప్పేసినా పర్వాలేదు. లైనింగ్ అంతా జాగ్రత్తగా చూసుకోండి, ఎక్కడ లూజు టైటు కాకుండా జాగ్రత్తగా అటాచ్ చేసుకోండి. లైనింగ్ మొత్తం అటాచ్ చేసుకుందాం. అటాచ్ చేసుకుంటే దాని తాలూకా ఖర్చు అనేది ఖచ్చితంగా అందులో అలా ఉండిపోతుంది. సరే, అక్కడ లూజ్ లేదు, లూజ్ లేకుండా కరెక్ట్గా ఫిట్టింగ్ అయిపోయింది. ఈ విధంగా అటాచ్ చేసుకుందాం. అలాగే ఈ పక్కన కూడా ఒక లైనింగ్ కూడా కదలకుండా ఉండాలి అంటే దీనికి కూడా ఒక టాకా పెట్టేసేయచ్చు, పర్వాలేదు. లేదు,
ప్యాడ్స్ ఇప్పుడు మనకి ఇవి లోపలే ఉండిపోతాయి, మనకి బయటికి కావాల్సిన షేపు అది తెచ్చుకుంటుంది. ఇప్పుడు మనకి ఈ ఎక్స్ట్రాలన్నీ కూడా కట్ చేసుకుందాం. చూసారండి, ఇందాక మీకు కటింగ్ చేసేటప్పుడు చెప్పాను, ఇది మనం డాట్ పట్టిన తర్వాత రౌండింగ్ రాదు, ఎల్ షేప్ వచ్చేస్తుంది అని. చూసారా, ఇది ఎల్ షేప్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనకి కింద నేను ఎక్స్ట్రా పైకి తీసుకొస్తాం కాబట్టి దాన్ని మళ్ళీ రౌండ్ షేప్ అనేది కట్ చేసుకుంటాం. సేమ్ దీనికి మనకు ముందు ఎలా ఉన్నాయితే కార్ట్లు, ఆ కార్ట్లు పెట్టేసుకుందాం. దీనికి కిందనే నడుముక్క తిప్పేసుకోవడమే. ఒక స్ట్రైట్ పీస్ తీసుకొని ఆ స్ట్రైట్ పీస్ని తిప్పేయడం. ఇలా స్ట్రైట్ పీస్ తీసుకొని దీనికి హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదా స్టిచ్ చేసేస్తాను అనుకుంటే స్టిచ్ చేసేసుకోండి. నేనైతే దీనికి స్టిచ్ చేసేస్తాను, ఎందుకంటే కనపడదు కనుక. ఇలా హెమ్మింగ్ చేసినా స్టిచ్ పెట్టేసినా పెద్ద డిఫరెన్స్ అనేది దీంట్లో కనపడదు. ఈ క్లాత్ అటువంటిది కాబట్టి దీనికి నేను హెమ్మింగ్ కాకుండా స్టిచ్ చేసేస్తున్నాను. కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోండి, ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేయండి. సో ఇక్కడ వరకు అయితే మనకి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పై పార్ట్లు తయారు చేయాలి, అది చూద్దాం. ఇప్పుడు బ్యాక్ తీసుకుందాం. బ్యాక్ కూడా సేమ్. ఎప్పుడు కూడా మీకు మార్కులు మీకు కనపడేటట్లు పెట్టుకోండి, మార్కు లోపలికి వెళ్ళిపోయేటట్లు పెట్టుకోకండి. అప్పుడు మనం ఎంత ఖర్చు ఉంచామో ఏంటి అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది.
దీనికి కూడా నడుముకు తిప్పేద్దాం. దీన్ని సేమ్ తీడుకొనేలాగా మొత్తం పెట్టేసి హెమ్మింగ్ వదలొచ్చు, కానీ హెమ్మింగ్ లేకుండా బ్యాక్ నడుము కుట్టు ఎలా వేయాలో కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఇది మరి హెమ్మింగ్ అవసరం లేదు, హ్యాండ్ వర్క్ చేయకుండా దీన్ని కుట్టు పెట్టేయచ్చు. ముందు ఇదంతా అతకకుండా ఓన్లీ కిందనే అతుక్కుంటే దీన్ని ఇలా విడదీసేసుకొని దీనికి అటాచ్ చేసేయండి. మరి హెమ్మింగ్తో పని ఉండదు, మనకి టైం కొంచెం సేవ్ అవుతుంది. దీనికి ఇప్పుడు ఈ లైనింగ్ అంతా అటాచ్ చేసేద్దాం. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ అంతా, ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కట్ చేసుకోండి.
వీటికి కాటు పెట్టేసుకోండి. ఇలా నాకు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఈ షోల్డర్ పీసులు కావాలి, డిజైన్ తీసుకురావాలి. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. వాటికి ముందు మధ్యలోని పైపింగ్ వేయటానికి జాయింట్లోని ఒక పీస్ ఏదైనా తీసుకోండి. అది జనరల్గా వేరే పీసెస్ ఏమైనా వేస్తే బాగుంటుంది, కానీ ఈ కస్టమర్ ఏంటంటే సెల్ఫ్ అన్నిటి మీదకి సరిపోవాలి, అన్ని సారీస్ మీదకి సరిపోవాలని సెల్ఫ్లో చేయించుకుంటున్నారు. సో వేరే కలర్స్ వేస్తే బాగుంటుంది, కానీ మరి కస్టమర్ ఇష్టాన్ని బట్టి మనం కూడా వాళ్ళకి ఎలా కావాలంటే అలాగా చేసి ఇవ్వడం మన ధర్మం కాబట్టి వాళ్ళకి కావాల్సినట్టు సెల్ఫ్ పైపింగ్ వేసేస్తుంది. దీనికి క్రాస్ పీసులు తీసుకోండి, పైపింగ్ వేయడానికి క్రాస్ పీస్ తీసుకోండి. పైపింగ్ వేయడానికి ఎంత తక్కువ జాయింట్లు తెచ్చుకోగలిగితే అంత మంచిదండి. పైపింగ్ పీస్ ఎప్పుడు కూడా ఎక్కువ జాయింట్లు ఉండకూడదు. తక్కువ జాయింట్ల మీద పీస్ తీస్తే పైపింగ్ అనేది ఒకే లెవెల్గా నీట్గా వస్తుంది. జాయింట్లు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ జాయింట్ దగ్గర కొంచెం దళసరి అయిపోయి కొంచెం వంకలు వచ్చినట్లు కనిపిస్తుంది. సో మ్యాక్సిమం జాయింట్లు రాకుండా చూసుకోండి. ఒక పక్క ముందు మడిచి కుట్టేసుకుందాం. ఒక పక్క మడిచి కుట్టేసుకున్న తర్వాత దీని పాదాలను మార్చండి. వన్ సైడ్ పాదాల గురించి చెప్పాను కదండి ఇది వరకు. దీని పాదం మార్చుకొని వన్ సైడ్ పాదం పెట్టుకోండి. పైపింగ్ థ్రెడ్ తెచ్చుకోండి. పైపింగ్ థ్రెడ్ తీసుకొని ఇప్పుడు మనం ఈ క్రాస్ పీస్కి ఈ థ్రెడ్ మధ్యలో పెట్టేసి అటాచ్ చేయండి. ఇలా దీని మధ్యలో పెట్టి ఇలాగ అటాచ్ చేసుకోండి. కరెక్ట్గా ఆ తాడు పక్కనే కుట్టు వచ్చేటట్టు పక్కనే కుట్టు పెట్టుకోండి. అదే డబుల్ కలర్స్ అయితే బాగుంటుందండి. ఇది డబుల్ కలర్స్ సారీ కలర్ తోటి ఇలా పైపింగ్లు వేసుకున్నా నీట్గా ఉంటుంది. అలా ట్రై చేయండి, చాలా నీట్గా వస్తుంది.
అలా మొత్తం ఈ తాడంతా కూడా దాంట్లో వెళ్ళిపోయేటట్లు జాగ్రత్తగా కుట్టుకోండి. తాడుకి పక్కన ఒడ్డునే కుట్టుపడాలి, అప్పుడు ఆ తాడు అనేది టైట్ అవుతుంది. ఈ పైపింగ్ థ్రెడ్ అనేది టైట్గా ఉంటుంది, పైపింగ్ కూడా సన్నగా వస్తుంది. మీరు కొంచెం దూరం పెట్టేస్తారనుకోండి, కుట్టు దూరంగా పెడితే పైపింగ్ కూడా మీకు కొంచెం లావుగా వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఆ తాడికి ఎంత పక్కన ఒడ్డుని కుట్టు పెట్టగలిగితే మీకు అంత సన్నగా అది కనిపిస్తుంటుంది. తాడు ఎంత సన్నగా ఉందో అంతే సన్నగా కూడా పైపింగ్ ఉంది. ఇలా చేసుకున్న తర్వాత మనం పైపింగ్ వేటికి వేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఒకసారి చేసేసుకోండి. గడిగడికి పాదం మార్చడం అంటే అవ్వదు కాబట్టి ఒక్కసారి పాదం మార్చిన తర్వాత ఏమేమి ఉన్నాయి పైపింగ్ చేయడానికి, ఏమేమి ఉన్నాయి చేతులు, మెడ, అలాగే మనకి ఏమేమి ఉన్నాయో అన్నీ ఒకసారి కంటిన్యూ చేసుకోండి. ఈ చేతులకు కూడా పైపింగ్ వేద్దాం. కరెక్ట్గా మన ఖర్చు ఎంత పడతామో అనుకుంటామో ఆ ఖర్చుని కరెక్ట్గా పెట్టేసి దాని మీద కుట్టు పెట్టేయండి. ఆటోమేటిక్గా అది తిరిగిపోద్ది. పైపింగ్ బయటకు ఉండాలండి, బయటికి పెట్టి లోపల కుట్టు పెట్టండి. అది లోపలికి ఖర్చు తిరిగేటప్పటికి దానికి కావాల్సిన రీతిలో అది వచ్చేస్తుంది. అలాగే దానికి ఎదురుగా ఈ చేయకూడదు. నెట్ అది సాగే గుణం ఉండే క్లాత్ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని వేయండి. ఎందుకంటే నెట్కు సాగే గుణం ఉంటుంది, అది సాగకన్నా కొద్దిగా జాగ్రత్తగా వీలైనంత తక్కువ సాగేటట్లు చూసుకోండి. అది ఎంత జాగ్రత్త చేసినా ఒక్కొక్కసారి సాగుతుంటుంది, ఆ సాగుదల అనేది చాలా తక్కువ మొత్తంలో ఉండేటట్టు చూసుకోండి. ఇలా సరే పైపింగ్ ఒడ్డుకి నీట్గా వస్తుంది. హ్యాండ్స్ అయిపోయాయి, ఇక మిగిలిన పార్ట్ల గురించి చూద్దాం. అలాగే ఫ్రంట్ నెక్ కూడా పైపింగ్ వేసేద్దాం మనం. దీనికి కూడా సేమ్ మనం ఎంతైతే నెక్ ఖర్చు పడతామో ఆ నెక్ ఖర్చుని దీనికి పెట్టండి. నెక్ కాబట్టి చాలా జాగ్రత్తగా సాగకుండా వేయండి. కొద్దిగా ఈ పైపింగ్ తాడుని లాగి పట్టుకొని నెక్ పీస్ని కొంచెం లూజ్గా వదలండి. లూజ్గా వదిలితే ఆ సాగుదల కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పటికి ఇది అయిపోయింది. సరే, ఎంత జాగ్రత్తగా చేసినా ఇంకా చిన్న సాగింపుగా కనిపిస్తుంది. తర్వాత బ్యాక్ పీసెస్. దీనికి కూడా అంతేనండి, మనకి ఏదైతే బయటకు కనిపిస్తుందో దానికి పైపింగ్ వేసేద్దాం.
మళ్ళీ దీనికి ఎదురుగా ఈ పీస్. మనకి ఈ పైపింగ్ పీస్ చాలలేదు, మళ్ళీ పైపింగ్కి రెడీ చేసుకోవాలి. ఈ పీసెస్ మనకి వేస్ట్, పక్కన పడేద్దాం. ఒకసారి పాదం మార్చి ఈ చేసిన పైపింగ్ అన్నిటికి కూడా కుట్టు పెట్టేద్దాం. కుట్టు బాగోదు, నచ్చదు అనుకునే వాళ్ళు హెమ్మింగ్ చేసుకోండి, హెమ్మింగ్ అయినా బాగానే ఉంటుంది. ఇది కుట్టు బాగోదు అనుకునే వాళ్ళు హెమ్మింగ్ చేయండి. హెమ్మింగ్ చేసుకుంటే హ్యాండ్ వర్క్ బాగుంటుంది. అలాగే ఈ పీసెస్ కూడా వీటి ఎక్స్ట్రాలన్నీ కూడా కట్ చేసేద్దాం. సో ఈ నెక్ తాలూకు బ్యాక్కి ఫ్రంట్కి మనకి రెడీ అయిపోయి, హ్యాండ్స్ కూడా మనం కుట్టు పెట్టుకొని రెడీ చేసుకున్నాం కదా, దీన్ని కూడా ఫిక్స్ చేసి ఉంచేద్దాం పక్కకి. హ్యాండ్స్ కూడా రెడీ. చూస్తారండి ఎంత జాగ్రత్తగా వేసినా హ్యాండ్స్ కొద్దిగా సాగాయి. సో మళ్ళీ మనకి పైపింగ్ పీస్ చాలలేదు కాబట్టి మళ్ళీ పైపింగ్ పీస్ రెడీ చేద్దాం. మళ్ళీ రెండు ముక్కలు ఎందుకు తీస్తున్నాను అనుకుంటున్నారా? ఒకటి ఫ్రంట్కి, ఒకటి బ్యాక్కి. దీనికి ఎప్పట్లాగే చిన్నది వంచి కుట్టి కుట్టేసుకుందాం.
దీనికి కూడా మడిచి కుట్టేసుకుందాం. దీన్ని మళ్ళీ పాదం మార్చుకొని మనకి పైపింగ్కి కావాల్సినట్టు తాడు మళ్ళీ తయారు చేసుకుందాం. ఇప్పుడు దీనికి మనం బ్యాక్ చిన్న ముక్కలు మిగిలిపోయాయి కదా, వాటికి మెడకి కూడా పైపింగ్ చేసేద్దాం. ఈ సెంటర్ మనకి ఓపెన్ వచ్చింది కదండి, ఈ ఓపెన్ దగ్గర విడివిడిగా చేసుకొని కూడా దానిపైన ఏదైనా బటన్ వేసుకోవచ్చు లేదా తాడు వేసుకోవచ్చు బ్యాక్ కట్టుకునేటట్లు. కానీ దీన్ని నేను ఫిక్స్ చేస్తున్నాను. ఎలా ఫిక్స్ చూడండి, ఆ పైపింగ్ తోటే దాన్ని ఒకదానికొకటి కలిపేసి పైపింగ్ని డైరెక్ట్ చేసేస్తున్నాను. కరెక్ట్గా రెండు ఒక దగ్గరికి వచ్చేటట్లు చూసుకోండి, మళ్ళీ దూరం అయిపోతే అందం ఉండదు. రెండు అటాచ్ అయినట్లుగా ఉండాలి. ఇది నొక్కేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు మనకి బ్యాక్కి ఈ పీస్ అనేది అంటించదు. ఓకే, సరిపోతుంది.
ఖర్చు కరెక్ట్గా మనం ఎంత పట్టాలనుకుంటున్నామో అది చూసుకొని పట్టుకోండి. ఎక్కువ తక్కువలు వస్తే మళ్ళీ బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది. మనకి ఈ బ్లౌజ్ కుట్టడం చాలా సులువు అండి. కాకపోతే ఇదిగో ఈ పైపింగ్లు వేసుకోవడం వీటిలోనే లేట్ అవుతుంది. లేదంటే చాలా వేగంగా కుట్టచ్చు దీన్ని. సింపుల్ ఫ్రంట్ తయారైపోయాయంటే అయిపోయినట్టే వర్క్ అంతా. కానీ మధ్యలో ఈ పైపింగ్లు ఇలాంటి మోడల్స్ ఏమైనా ఉంటే కాస్త ఆలస్యం జరుగుతుంది. మనకి ఖర్చు ఎంత కావాలో అంత ఖర్చు ఉంచుకొని ఎక్స్ట్రా ఉంటే తీసేయండి. కారణం ఏంటంటే ఇది ఫ్రంట్కి మధ్యలోకి వెళ్ళిపోతుంది. కిందకి మనకి బయటికి కనిపించే దానికి మట్టుగా ఒక పక్క మడిచి కుట్టుకోండి. ఇలా లోపలికి వెళ్ళిపోయే దానికి మట్టుగా సింపుల్గా ఖర్చు లెవెల్ చేసుకొని ఆ మధ్యలో పెట్టేసి కుట్టేయచ్చు. ఇప్పుడు మనకి ఫ్రంట్ ఏదైతే అటాచ్ చేసుకుని రెడీ చేసుకున్నామో దాన్ని తీసుకొచ్చి దీనికి అటాచ్ చేస్తాం. నెట్ కింద నెట్ కాబట్టి సాక్ కన్నా చూసుకోండి. సాగితే మళ్ళీ కొలతలు తేడా వస్తాయి. ఎందుకంటే మనం చూస్తున్న సెంటర్ పాయింట్కి ఇంకా మిగిలిపోద్ది అనమాట అప్పుడు బట్ట.
సో దీన్ని ఇలాగా అటాచ్ చేసుకుందాం. ఇది ఇలాగా మీకు సెంటర్కి కావాల్సినట్టు పైపింగ్ వచ్చేస్తుంది. ఇది కదలకన్నా దీని మీద నుంచి ఒక కుట్టు పెట్టండి. ఎందుకంటే ఖర్చు నెట్ట మీదకి వస్తే బాగోదు కనుక ఖర్చు కిందకి దోచేసి కుట్టు పెట్టేయాలి. ఇది ఈ విధంగా మనం బోట్ నెక్ని డిజైన్స్ నెట్లు గట్రా వేసుకోవచ్చు. బ్యాక్ రెడీ చేద్దాం. బ్యాక్ కూడా సేమ్ కింద మనం ఎంతైతే 1/2 ఇంచ్ ఖర్చు అనుకున్నామో 1/2 ఇంచ్ ఖర్చుని కరెక్ట్గా పెట్టుకోండి. దీనికి కూడా సేమ్ ఇటుపక్క కూడా అది ఎంతైతే వస్తుందో చూసుకొని ఆ విధంగా జాయింట్ పెట్టేసుకోండి. ఇది ఈ విధంగా డిజైన్ వస్తుంది. ఈ విధంగా వేసుకోవచ్చు. పాదం మార్చేద్దాం. పాదంతో పని అయిపోయింది మనకి.
ఇప్పుడు మనకి బ్యాక్ కొలుచుకొని ముందు దాంట్లో వేసేద్దాం. ఇక్కడ మనం ఎంతైతే మార్జిన్ వదిలామో ఆ మార్జిన్ దగ్గరికి దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి చిన్న మార్క్ పెట్టుకోండి, అంచనాకి మార్క్ పెట్టుకొని బ్యాక్ దాంట్లో వేసేద్దాం. ఇక్కడ నుంచి పని స్పీడ్ అవుతుంది. ఒక్క పైపింగ్లు వేయడమే లేటు, అక్కడ వరకు కొద్ది నిదానంగా నడుస్తుంది. అక్కడ నుంచి ఇంకా కొంచెం పని స్పీడ్ చేయొచ్చు. ఇలా చేసిన తర్వాత దీనికి బ్యాక్ లూజ్ అది కొలిసేసుకోవాలి. ఇప్పుడే నడుము లూజు సెట్ చేసి పెట్టేసుకోవడమే. నడుము ఎంత అనుకున్నాం? 28 అనుకున్నాం. జిప్ కాబట్టి ఒక 1 ఇంచ్ లూజ్ పెడదాం. 29 చేద్దాం. 29లో 4వ భాగం అంటే 7.5. 7.5కి మార్క్ చేద్దాం దీన్ని. అలాగే ఫ్రంట్ కూడా 7.5కి మార్క్ చేయాలి. ఇప్పుడు మనం కిందన 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ని ఇప్పుడు బ్యాక్తో కొలుసుకొని ఎంత ఎక్స్ట్రా వచ్చింది అనేది చూసుకొని అది తీసేయడమే. చూసారా, ఇంత ఎక్స్ట్రా ఉంది, ఇంత ఎక్స్ట్రా ఉంది. ఆ ఎక్స్ట్రాని మనం రెండు కలిపి లెవెల్ చేసుకుందాం. కప్స్ వేసాక కొంచెం మాట వినట్లేదు, జాకెట్ అడ్డుతుంది గడిగడికి. ఇలా మళ్ళీ దాన్ని రౌండింగ్ చేసుకుందాం. సరే, మళ్ళీ ఇది రౌండింగ్ వచ్చింది. ఇందాక ఎల్ షేప్ ఆకారంలో వచ్చి ఉండిపోయింది కదా, దాన్ని మళ్ళీ రౌండ్ చేసుకున్నాం. రౌండ్ చేసుకున్నాం దాన్ని మళ్ళీ అలా కుట్టు పెట్టేసుకున్నాం. మళ్ళీ ఇటుపక్క కూడా కదలకుండా కుట్టు పెట్టేద్దాం. ఇప్పుడు మనకి సైడ్ ఎంతైతే మార్జిన్ మనం వదులుకున్నామో ఆ మార్జిన్ని మళ్ళీ యాజ్ టీజ్గా పాటలు పెట్టాం. ఇక్కడికి అయిపోయినట్టు. ఏం చేద్దాం, షోల్డర్ కలిపేసి హ్యాండ్స్ ఎక్కించేస్తే దీని పని కంప్లీట్ అయిపోయినట్టు. ఏమైనా ఎక్స్ట్రాలు ఉంటే సైడ్కి తోసేయాలి తప్ప నెక్కలో ఎప్పుడు ఉంచకూడదు. నెక్ ఎప్పుడు సమానంగా పెట్టుకొని హెచ్చు తగ్గులు ఏమి ఉంటే వెనకాతల వైపు తోసేయాలి. ఇది బ్యాక్ కదలకన్నా ఖర్చు వెనక్కి తిప్పేసి దాని మీద కుట్టు పెట్టేయండి. కదలకన్నా ఆ, 15 minutes అయిపోయింది. ఇప్పుడు ఇది కదలకన్నా బ్యాక్ మీద ఒక కుట్టు పెట్టేద్దాం. బ్యాక్ వైపే పెట్టాలి, ఫ్రంట్ వైపు పెట్టకూడదు. చెప్పులు కూడా వెనక్కే ఉండాలి. ఇది కదలకన్నా ఒక కుట్టు పెట్టేద్దాం. అలాగే ఈ వైపు కూడా
ఇప్పుడు దీనికి హ్యాండ్స్ ఎక్కించేసుకుందాం. హ్యాండ్స్ ఎక్కించే ముందు ఎప్పుడు కూడా ఒకసారి కొలుచుకోవడం మంచిది. మనం వేసిన కాటుకి ఇది సరిపోయిందా లేదా అనేది ఒకసారి కొలుచుకోవడంలో తప్పేం లేదు. అప్పుడు కాటుకు కాటు మళ్ళీ కలిపేసుకొని వేసేయడమే. డబుల్ కుట్లు పెట్టేసుకోండి. డబుల్ కుట్లు పెట్టేసుకుంటే అయిపోతుంది. ఈ చెయ్యి కూడా అలాగే ఎక్కించేసుకుందాం. ఇలా డబుల్ కుట్లు పెట్టేసిన తర్వాత సైడ్లు కలిపేసుకుందాం. సైడ్లు కలుపుకునేటప్పుడు ఎవరికి ఏ చెయ్యి అలవాటు ఉంటే అటువైపు ఓపెన్ పెట్టుకోండి. కొంతమందికి ఇలా ఎడం చెయ్యి అలవాటు ఉంటుంది, వాళ్ళకి కుడివైపు పెట్టాలి. కొంతమందికి కుడి చెయ్యి అలవాటు ఉంటుంది, వాళ్ళకి ఎడం చేతి వైపు పెట్టాలి. అలాగే ఎవరికి ఏ అలవాటు ఉంటే ఆ అలవాటు ప్రకారం జిప్పు పెట్టండి. మనం ముందు వేసుకున్న ఈ మార్క్ని కలపండి. కలిపి తాకబెట్టేయండి. ఈ కాటు కింద కాటు సరిపోతున్నాయో లేదో ఇలాగా గోరు పెట్టి చూస్తే మనకి తెలుస్తుంది. అప్పుడు వంకలు రాకుండా నీట్గా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వంకలు రాకుండా కుట్టండి. సైడ్ ఎంత చిన్నగా కుట్లు పెడితే అంత నీట్గా ఫిట్టింగ్ ఉంటుంది. వంకలు వచ్చాయి అనుకోండి, గుగ్గులు కనిపిస్తాయి. చేయి లూజు 12 ఇంచీలు, ఆ 12 ఇంచీలు ఇక్కడ కొలుచుకొని తీసుకుందాం.
ఇలా ముందు మార్కులు పెట్టుకొని ఉంచుకోవడం వలన మనం సరిపోయిందో లేదని కొలవక్కర్లేదు. రెండో కుట్టు పక్కనే ధైర్యంగా పెట్టేసుకోవచ్చు ముందుగానే. ఇలాగా అన్ని కుట్లు కూడా పెట్టేద్దాం. కుట్లు పెట్టేసిన తర్వాత అప్పుడు సైడ్ జిప్ అనేది వేసుకుందాం. ఓకే, ఒక సైడ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ సైడ్ మనం జిప్ వేయాలి. ఈ జిప్ వేయాల్సిన సైడు ఎక్కడైతే మనం జిప్పు ఓపెన్ పెట్టాలో అక్కడ చంక కింద ఒక 1 ఇంచ్ వరకు క్లోజ్ చేసేయండి. ఆ 1 ఇంచ్ కింద నుంచి మాత్రమే ఓపెన్ విడిచిపెట్టాలి. అది ఎలాగో చూపిస్తాను మీకు. ఇలాగ 1 ఇంచ్ గ్యాప్ కింద వరకు క్లోజ్ చేసేయండి. అక్కడ నుంచి ఈ కింద నుంచి జిప్ వస్తుంది, ఇది మటుకు క్లోజింగ్లోనే ఉంటుంది. ఇక్కడ నుంచి చేయి కలిపేసి ఉంచేద్దాం ముందు, తర్వాత జిప్ ఎలా వేయాలో చూపిస్తాను. సో ఇలాగా జిప్ పెట్టేసుకుందాం. దీనికి కూడా ఇలా కుట్టు పెట్టాలి. ఇంకొకటి ఏంటంటే రెండో కుట్టు పెట్టేటప్పుడు దీనికి దానిలా కంటిన్యూ పెట్టేసుకోవడానికి అవ్వదు, ఎందుకంటే సైడ్ ఓపెన్ ఉంటుంది కాబట్టి. మొదటి కుట్టు కన్నా ఒక 1 ఇంచ్ రెండో కుట్టు పైకి ఆపేసేయాలి. అలా ఆపితేనే ఈ పార్ట్ అనేది విడుతుంది. ఇప్పుడు మనం కాట్లు పెట్టుకొని రెడీ చేసుకున్న దగ్గరికి మార్క్ పెట్టి రెడీ చేసాం కదా, అక్కడికి ఫోల్డ్ చేయండి. ఈ సెంటర్ కుట్టు ఎక్కడైతే ఉందో దాన్ని అలా స్ట్రైట్గా పట్టుకోండి. పట్టుకొని గోరుతోటి కొంచెం మడత చేసుకోండి. మడత చేసుకొని అలాగే ఈ పక్క కూడా మనకి ఎక్కడికైతే కావాలో అంతవరకు ఇలాగా పెట్టి మడత చేయండి. ముందు ఇలా మడత చేసుకొని రెడీ చేసుకోండి. ఇప్పుడు మనకు కావాల్సిన జిప్పు, ఇవి ఆటో లాక్ సిస్టమ్ జిప్స్ అండి. ఇలాంటి జిప్పులు తెచ్చుకోండి. పొరపాటున మనం బటన్ ఏమైనా ఇదైనా ఆటోమేటిక్గా లాక్ అయిపోద్ది. సో ఇలాంటి జిప్పులు తెచ్చుకోండి. దీని కంపెనీ పేరు వైకేకే జిప్పులను అడగండి, ఇస్తారు. సో ఈ మనకి జిప్పు ఎండింగ్ పాయింట్ ఉంటుందండి, మెటల్ ఉంటుంది ఇక్కడ. ఆ మెటల్ దగ్గరికి పెట్టేసి ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ని ఈ మడత లోపలికి ఇలా మర్చియండి, ఆ లోపలికి వెళ్ళిపోయేటట్లు. జిప్పు లోడింగ్ చేస్తూ కూడా వేయచ్చు, కానీ దానివల్ల వచ్చే కంప్లైంట్ ఏంటంటే ఎప్పుడైనా జిప్పు లోడింగ్ కూడా చేసి వేయచ్చండి, కానీ దానివల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే ఎప్పుడైనా జిప్పు ఫెయిల్ అయినా లేకపోతే నడువు లూజ్ చేసుకోవాలన్నా సరే లోడింగ్ చేసుకునే బ్లౌజులకి చాలా కష్టం అయిపోద్ది. అదే ఇలా ఓపెన్గా వేసుకుంటే మనకి జిప్పు మార్చుకోవాలన్నా లేదా నడువు లూజ్ చేసుకోవాలన్నా ఈ జిప్పు ఓపెన్ చేసేసి మళ్ళీ మనకు నడువు ఎంత కావాలో అంత లూజ్ చేసుకొని మళ్ళీ ఆ జిప్పుని ఫిక్స్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం, పెద్ద ఇబ్బంది ఉండదు. అదే లోడింగ్ బ్లౌజ్ అనుకోండి, అది మొత్తం ఓపెన్ చేయాలి. లోపల మనం ఎక్కడైనా ఒక కాటు పెట్టేసాం అనుకోండి, అక్కడ మరి లూజ్ రాదు, చాలా ఇబ్బందులు ఉంటాయి. అందుకే ఆ విధమైనటువంటి పని మీకు చూపించట్లేదు నేను. సో అదే కుట్టుని మళ్ళీ కంటిన్యూ కింద వరకు దాన్ని క్లోజ్ చేస్తూ రెండో పొరని దగ్గరగా పెట్టి క్లోజ్ చేస్తూ వెళ్ళిపోవడం. మళ్ళీ ఈ చివరికి వచ్చిన తర్వాత మొదట్లాగా ఈ పీస్ని లోపలికి మడిచేద్దాం. చూస్తారు కదండి, అంతే సింపుల్ మెథడ్ జిప్ వేసుకోవడం.
లోపలికి ఇలా ఉండిపోద్ది. ఈ ఎక్స్ట్రాని కట్ చేసేయండి. కట్ చేయకపోతే ఏముందంటే చంకలో అది గుచ్చుకుంటుంటుంది. కట్ చేసేసి ఆ చివరి మళ్ళీ వదిలేయకుండా, ఆ లాక్ ఊడిపోకుండా దానికి తాటా పెట్టేయండి, కదలకుండా. సో ఫ్రెండ్స్, ఇదండి బోట్ నెక్ విత్ ప్రిన్స్ కట్, అలాగే ప్యాడ్స్ వేసుకొని బ్లౌజ్ కుట్టుకునే విధానం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే 10 మందికి తెలియడానికి షేర్ చేయండి. నా వీడియోస్ మరిన్ని చూడటానికి కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.